ట్రేడర్స్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే మనకి ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఫాల్ అయింది. అండ్ ఈరోజు నిఫ్టీ కూడా ఎక్స్పైరీ ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో మనం ఇక్కడ రేపు చూసుకున్నట్లయితే రేపటి అనాలిసిస్ ప్రకారం ఈ 57,200 లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో ఎవ్రీ టైం మార్కెట్ లాస్ట్ 2-3 డేస్ నుంచి చూసుకున్నట్లయితే ఈ లెవెల్ని టచ్ చేసి ఫాల్ అవ్వడం మనం చూస్తున్నాం ఇక్కడ. సో మనకి రేపు ఇన్ కేస్ మార్కెట్ వచ్చేసి మనకి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినట్లయితే మనము బై సైడ్ సెటప్ని ప్లాన్ చేద్దాము. ఇన్ కేస్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినట్లయితే మనం సెల్ సైడ్ సెటప్ని ప్లాన్ చేస్తాము, ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సో ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనము ఇక్కడ ఉన్న సెల్లర్స్ అనేది వీక్ అయిపోతారు. సో మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బయర్స్ ఉన్నారు. సో ఇన్ కేస్ మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ బయర్స్ అనేది వీక్ అయిపోతారు. సో మనము ఆటోమేటిక్లీ సెల్ సైడ్ సెటప్ని ఐడెంటిఫై చేయవచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయితే బై సైడ్, ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సెల్ సైడ్. ఓకే, సేమ్ విత్ నిఫ్టీ కూడా సేమ్ అండి. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే బై సైడ్, ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సెల్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ.